టీడీపీ మహానాడు విజయవంతాన్ని చూసి వైసీపీ ఓర్చుకోలేకపోతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తన పార్టీ నాయకులతో తప్పుడు మాటలు మాట్లాడిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో చట్టం చేసినా చేయకపోయినా చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలని మహానాడు వేదికగా తీర్మానం చేశామని, నాడు ఎన్టీఆర్ మహిళా సాధికారిత కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చామని మంత్రి కొల్లు అన్నారు. మహానాడుపై పేర్ని నాని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నాడన్నారు. ఎన్టీఆర్ని ఎక్కడ విస్మరించామో చెప్పాలని దుయ్యబట్టారు. 1875 క్లస్టర్లలో దాదాపు 21 దేశాల్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు దగ్గర 24 లక్షల మంది ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఈ మహానాడు కార్యక్రమాన్ని వీక్షించడమే కాకుండా ఈ రాష్ట్రం పట్ల, తెలుగు ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి నిబద్ధతని ఈ మహానాడు వేదిక ద్వారా చూపించారనేది వాస్తవం. ఈ మహానాడులో మొదటి రోజు, రెండవ రోజు 21 తీర్మానాల్ని ప్రవేశపెట్టుకోవడం ఇది ఒక రికార్డ్. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం జరుగుతున్నటువంటి ఈ డిస్కషన్లో అందరూ భాగస్వాములు అయితే లక్షల్లో. కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఒక క్రిమినల్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడనే దానికి ఇవాళ రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డిలో ఆ పైశాచిక క్రిమినలిజం బయటకు వస్తూ ఉంది. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులతో విమర్శలు చేయించడానికి తప్ప, ఇవాళ మీరు పెట్టినటువంటి కార్యక్రమాల్లో ఇవాళ మేము 33% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పి తీర్మానాన్ని ఫైనల్ చేసుకునే పార్టీలో మేము చేస్తామని చెప్పి మేము తెలియజేస్తే కనీసం మహిళా రిజర్వేషన్ గురించి ఒక్క మాటన ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. 1875 క్లస్టర్లలో దాదాపు